జూన్ 4, 2024లో ఏదైతే కనుక సార్వత్రిక ఎన్నికల రిజల్ట్ ఏదైతే వచ్చిందో ఆ రోజుని వెన్నుపోటు దినోత్సవంగా వైసీపీ వాళ్ళు ప్రకటించుకొని ఒక పోస్టర్ ఆవిష్కరిస్తున్నారండి. కానీ నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే కనుక, అంటే ఈ డౌట్ సామాన్యంగా అందరికి వచ్చిందో రాలేదో నాకైతే తెలియదు, కానీ వెన్నుపోటు దినోత్సవం అంటే కనుక ప్రజలు ఇచ్చిన తీర్పుని వీళ్ళు తిరస్కరిస్తున్నారా, లేదంటే ప్రజల్ని వెన్నుపోటుదారులుగా చిత్రీకరిస్తున్నారా ఈ వైసీపీ నాయకులు? చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నానండి నేను. ఎందుకంటే కనుక ఎలక్షన్లు అయిపోయినాయి, ఓటింగ్ అనేది జరిగిపోయింది. రిజల్ట్ వచ్చిన రోజు వైసీపీ పార్టీకి 151 ఉన్న సీట్లని మధ్యలో 5 అలా లాగేసి 11 సీట్లకి ప్రజలు పరిమితం చేశారు. అంటే ప్రజల్ని వెన్నుపోటుదారులు అంటున్నారా ఈ వైసీపీ పార్టీ వాళ్ళు? చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నాం. ఎందుకంటే ఓటేసింది ప్రజలే కదా. ప్రజలు వైసీపీ పార్టీని ఓడించారని చెప్పి ప్రజల్ని వెన్నుపోటుదారులు అంటున్నారా మీరు? ఏమో, అదైతే అర్థం కావట్లేదు. ఓకే, ఇప్పుడు వెన్నుపోటు దినోత్సవం చేస్తున్నారండి. వైసీపీ నాయకులకు కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతానండి నేను. ఎందుకు చేస్తున్నారు వెన్నుపోటు దినోత్సవం? సూపర్ 6 అమలు కావట్లేదు అని కొన్ని సమాధానాలు అయితే చెప్తారు మీరు. ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు, ప్రజల్ని మోసం చేశాడు చంద్రబాబు నాయుడు, వెన్నుపోటు దినోత్సవం చేస్తున్నాను అంటున్నారు. ఈ వెన్నుపోటు దినోత్సవం మీరు చేయాలంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు కదా అనాల్సింది మీరు. ఇంత చిన్న బిగినర్స్ మిస్టేక్స్ అన్నీ ఎందుకు చేస్తారబ్బా? దాదాపు రాజకీయాల్లో 20 సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి, 50 సంవత్సరాల నుంచి పండిపోయి ఉన్న ఈ రాజకీయ మేధావులు, రాజకీయ నిరుద్యోగులకి అదొక సూటి ప్రశ్న అండి. రిజల్ట్ వచ్చిన రోజు మీరు వెన్నుపోటు దినోత్సవంగా ప్రకటిస్తున్నారు అంటే కనుక ప్రజల్ని వెన్నుపోటుదారులుగా మీరు ప్రకటిస్తున్నారా? ఎస్ ఆర్ నో. ప్రజల్ని వెన్నుపోటుదారులు అని మీరు అంటున్నారంటే కనుక మీకు ఒక రాజకీయ పార్టీని నడిపే అర్హత ఉందని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే ప్రజల దగ్గరికి వెళ్ళి కదా, బాబు మాకు ఓటేయండి, మీకు 100 ఇచ్చాము, మీకు 500 ఇచ్చాము, మీకు 1000 రూపాయలు ఇచ్చాము, మీకు 10,000 ఇచ్చాము, 20,000 ఇచ్చాము, జగన్ అన్న బటన్ నొక్కి పైన గ్రీన్ బటన్ నొక్కి కింద రెడ్ బటన్ నొక్కి మీకు పైన 10,000 వేసి కింద నుంచి 20,000 నొక్కేశాడు అని చెప్పుకొని వై నాట్ 175 అని చెప్పి మాట్లాడుకొని వైసీపీ నాయకులందరూ ప్రజల దగ్గరికి వెళ్ళి కాళ్ళు గడ్డాలు పట్టుకొని బతిమలాడుకొని ఏది దొరికితే అది పట్టుకొని బతిమలాడుకున్నారులేండి. జగన్మోహన్ రెడ్డి అయితే నా ఇంటికి పేకలేరు అని చెప్పి ప్రజల్ని చిన్నపిల్లల ముందలే దారుణంగా మాట్లాడిన వ్యక్తి ఈరోజు అదే ప్రజల్ని వెన్నుపోటుదారులు అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడటాన్ని అసలు ఏ విధంగా చూడాలి? ఇది ఓకే, మీరు వెన్నుపోటుదారుడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అనాలనుకుంటే కనుక నేను మీకు కొన్ని సూటి ప్రశ్నలు అయితే వేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు వచ్చి సంవత్సర కాలం అవుతుంది కదా, ఆయన చేసిన కొన్ని పనులు నేను చెప్తాను. వాటిల్లో తప్పు ఉంటే కనుక మీరు ఆయన వెన్నుపోటుదారుడు అనండి, మేము ఒప్పుకుంటాం. ఇచ్చిన హామీ ప్రకారం 4,000 ఏదైతే కనుక ఆయన ఫస్ట్ సారి ప్రకటించారో 3 నెలల ముందల, అంటే గవర్నమెంట్ రావడానికి 3 నెలల ముందల ఎప్పుడైతే ప్రకటించారో, మార్చ్ ఏ రోజైతే ప్రకటించారో 4,000 ఇస్తానని చెప్పి ఆ 3 నెలలది కూడా కలిపి 7,000 ఇచ్చింది నిజమా అబద్ధమా? ఆన్సర్ టు మై క్వశ్చన్ వైసీపీ నాయకులారా. అలాగే చూస్తే కనుక అన్నా క్యాంటీన్స్ పునః ప్రారంభిస్తామని చెప్పి పేదవాడికి 15 రూపాయల్లో 3 పూటలా గడిచిపోయేటట్టు 15 రూపాయలు ఉదయం టిఫిన్ 5 రూపాయలు, మధ్యాహ్నం భోజనం 5 రూపాయలు, సాయంత్రం భోజనం 5 రూపాయలు, 15 రూపాయల్లో గడిచిపోయే విధంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారా చేయలేదా? ఆన్సర్ మై క్వశ్చన్ వైసీపీ నాయకులారా, పేటీఎం కార్యకర్తలారా. అలాగే చూస్తే కనుక పేదవాడికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పి ఆల్రెడీ అధికారంలోకి వచ్చిన తర్వాత లాస్ట్ డిసెంబర్లో ఒక సిలిండర్ ఇచ్చి మళ్ళీ మొదటి సిలిండర్ ఇచ్చారా ఇవ్వలేదా? ఇప్పటివరకు 2 సిలిండర్లు ఇచ్చారా ఇవ్వలేదా? ఆన్సర్ మై క్వశ్చన్. అలాగే చూస్తే కనుక గోతులు పడిన రోడ్లు సంవత్సరం లోపు బాగు చేస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 80% రోడ్లని గోతులు లేకుండా బూడ్చారా లేదా? ఆన్సర్ మై క్వశ్చన్.
ఇన్ని చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా చెప్పుకుంటా పోతే కనుక కంపెనీలు తీసుకొస్తున్నారు. టీసీఎస్ కంపెనీ తీసుకొచ్చారు, ఇంకా వర్షా కంపెనీ కానీ, లేదా అనంతపురంలోకి వచ్చేతలకి సోలార్ గ్రీన్ ఎనర్జీ కంపెనీస్ కానీ, ఇలా చూస్తే కనుక దాదాపు 2,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఇప్పటివరకు గ్రౌండ్ అయినాయి. ఇది నిజమా అబద్ధమా? మరి చంద్రబాబు నాయుడు గారిని వెన్నుపోటుదారుడు అందామా? ఇప్పుడు మాట్లాడదాం మన గురించి. అయ్యా జగన్మోహన్ రెడ్డి విను, ప్రజలకు నువ్వు పొడిచిన పోట్ల గురించి స్ట్రైట్గా చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులారా, పేటీఎం కార్యకర్తలారా, చెవులు దగ్గర పెట్టుకొని వినండి. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేద్దామన్నా, దాందే ఉందన్నా, అయిపోయిందన్నా అంటూ చేతుల గాలిలో 3 సార్లు ఇటు నరికి నా సిపిఎస్ రద్దు ఏమైపోయింది జగన్మోహన్ రెడ్డి? అది వెన్నుపోటా కాదా? అలాగే చూస్తే కనుక దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ప్రమాణ స్వీకారం చేసిన రోజు గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ అధికారంలోకి రాకముందల సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి వాగ్దానం చేశావు కదా. సొంతగానే మద్యం అమ్మి నువ్వు, సొంత బ్రాండ్లు మద్యం అమ్మి నువ్వు, పేద ప్రజల ఆడబిడ్డల తాలిబొట్లు తెంచిన నువ్వు, ఆ మహిళలకు పొడిచింది వెన్నుపోటా కాదా జగన్మోహన్ రెడ్డి? దీనికి సమాధానం చెప్పగలవా? అలాగే చూస్తే కనుక విద్యుత్ రేట్లతోటి సామాన్యుల నడ్డి వెరగొట్టింది నువ్వా కాదా? అది ఒక వెన్నుపోటు కాదా జగన్మోహన్ రెడ్డి? ఆర్టీసీ ఛార్జీలతోటి ఒక పోటు, అది ఒక వెన్నుపోట కాదా జగన్మోహన్ రెడ్డి? ఇక మద్యం విషయానికి వస్తే కనుక గతంలో ఒకళ్ళు ఉండేవాళ్ళండి, ఒక క్వార్టర్ బాటిల్ అంటే పట్టుకొని 18 రూపాయలు 100 రూపాయలకు అమ్ముతున్నారని చెప్పేవాళ్ళు. 10 రూపాయల బాటిల్ని 250కి అమ్ముకున్న నువ్వు మద్యం బాబుల జేబుకు పొడిచిన పోటు వెన్నుపోటా కాదా జగన్మోహన్ రెడ్డి? దీనికి సమాధానం చెప్పగలవా? అలాగే చూస్తే కనుక ఆర్టీసీ ఛార్జీలు, పెట్రోల్ మీద బాదుడు, ఇంకో విషయం మర్చిపోయాను చెప్పటం. మనం అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి ఇస్తాను, నేను ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాను అని చెప్పి నిరుద్యోగులకు పొడిచిన పోటు ఏ పోటు జగన్మోహన్ రెడ్డి? సరే, ఇవి రాష్ట్ర ప్రజలకు పొడిచిన పోట్ల గురించి అయితే కనుక నేను ఇన్నైతే చెప్పగలిగాను. ఇంకా వస్తే కనుక రోడ్లు వేయకుండా వాహనదారుల నడుములకు పొడిచిన పోట్ల గురించి మాట్లాడుకోవచ్చు. రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇవ్వకుండా ఎగ్గొట్టిన పోట్ల గురించి కావచ్చు. రాష్ట్రానికి వచ్చిన కంపెనీలని వెనక్కి తరిమేందుకు చేసిన కృషిలో ఆ కంపెనీదారులకు పొడిచిన వెన్నుపోట్ల గురించి కావచ్చు. ఇలాంటివి చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పదే వెన్నుపోటుదారుడని మాట్లాడే వైసీపీ నాయకులకి సూటి ప్రశ్న. తల్లి అధ్యక్షురాలిగా ఉంటే గనక తన ఆటలు చెల్లవని చెప్పి తన అధ్యక్ష పదవికి రాజీనామా చేపించి సొంత తల్లికి పొడిచిన పోటు ఏ పోటు? చెప్పండి వైసీపీ నాయకులారా, జగన్మోహన్ రెడ్డి అభిమానులారా, చెప్పండి నాకు. ఇది జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య అయిన విజయమ్మకు పొడిచిన పోటు ఏ పోటు అనుకోవాలి దీన్ని అంటారు. అలాగే చూస్తే కనుక వైఎస్ రాజశేఖర రెడ్డి గారాల పట్టైనటువంటి వైఎస్ షర్మిల గారికి ఆస్తిలో వాటా ఇస్తానని చెప్పి ఆస్తిలోంచి వాటా కాదు కదా నీకు ఇవ్వాల్సిన పని లేదు అంటూ పొడిచిన పోటు ఏ పోటు ఇది? అయ్యా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు కాదండి, రాజశేఖర రెడ్డి అభిమానులు మిమ్మల్ని అడుగుతున్నా నేను. ఇది ఎవరికి పొడిచిన పోటు? సొంత చెల్లికి పొడిచిన పోటు కాదా? సొంత చెల్లికి పొడిచిన వెన్నుపోటా కాదా? అలాగే తను కట్టుకున్న చీరతోటి తన క్యారెక్టర్ మీద, తను కట్టుకున్న చీర పసుపు రంగు చీర కట్టుకొని ఎవరిని సాటిస్ఫైడ్ చేయడానికి వెళ్ళిందో అక్కడికి అంటూ మాట్లాడి తన క్యారెక్టర్ మీద, సొంత చెల్లి క్యారెక్టర్ మీద ఏ పోటు పొడిచాడు జగన్మోహన్ రెడ్డి? ఇవన్నీ ఒక పక్కనైతే కనుక మా బాబాయిని చంపారు, అన్యాయంగా చంపారు, అక్రమంగా చంపారు, నారాసుర రక్త చరిత్ర అంటూ సాక్షి పేపర్ నిండా వార్తా కథనాలు వడ్డించి వార్చి నడిపిన ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాటు పొడిచింది ఏ పోటు మరి బాబాయ్ కేసులో? మాట్లాడండి వైఎస్ఆర్సీపీ నాయకులారా, కార్యకర్తలారా. పేటీఎం కార్యకర్తలు అంటే కంటే కొంతమంది కార్యకర్తలు ఉంటారండి.
అభిమానించే కార్యకర్తలు వాళ్ళని అడుగుతున్నాం. ఈ పేటీఎం కార్యకర్తలను నేను అడగను. ఎందుకంటే కనుక మనం ఏం మాట్లాడినా వాళ్ళకి తెలిసింది ఒకటే, జగనన్న తోపు, దమ్ముంటే ఆపు అనుకుంటా మాట్లాడుకుంటా వాళ్ళ ఫ్లోలో వాళ్ళు ఉంటాం తప్పితే నిజాలు నేను తెలుసుకుందామనే ఆలోచన ఉండదు ఆ పేటీఎం కార్యకర్తలకు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఆఫ్టర్ ఆల్ ముష్టి 5 రూపాయల కోసం మాత్రమే. ఇప్పుడు నేను అడిగిన దాంట్లో ఏదన్నా సరే ఒక తప్పు ఉంటే కనుక డైరెక్ట్గా నిలదీయొచ్చు నన్ను ఎవరైనా సరే. ఇక మనం మాట్లాడుకోవాల్సి వస్తే కనుక జగన్మోహన్ రెడ్డి పొడిచిన పోట్ల గురించి ఇన్ని చెప్పాను కదా, వీటిల్లో ఒకటి అబద్ధం ఉందని ఎవరైనా నిరూపించవచ్చు కదా. ఇప్పుడు మరి ఎవరు జరపాలి వెన్నుపోటు దినోత్సవం? వెన్నుపోటు దినోత్సవానికి ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డినే కదా. మరి చంద్రబాబు నాయుడు గారు పొడిచారు వెన్నుపోటు దినోత్సవం అంటూ మీరు మాట్లాడుతుంది ఏంది? తప్పు కదా. నిజాలు తెలుసుకొని కదా మీరు మాట్లాడాల్సింది. ఇప్పటికైనా సరే నిజాలు తెలుసుకొని అసలు సిసలైన వెన్నుపోటుదారుడైన జగన్మోహన్ రెడ్డిని పక్కగా నెట్టి పక్కన పడేసి, లేదంటే కనుక మీకు ఇంకా ఆయన మీద కోపం ఉంటే కనుక కాలువలో ఇసిరేసి జగన్మోహన్ రెడ్డిని అసలు సిసలైన వెన్నుపోటుదారుని కాలువలో ఇసిరేసి రాష్ట్రాన్ని శుద్ధి చేసే విధంగా జూన్ 4ని ప్రజా విజయ దివస్గా అంటే ప్రజా విజయ దినోత్సవంగా ఆ రోజు జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ